నమస్కారం అన్న. అన్న చెప్పన్న. మీ పేరు? శివ. ఇప్పుడు మొన్న చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది, దాని పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు? సంతోషం అది. అంటే మన తెలుగు యాక్టర్కి అంత పెద్ద అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫుల్ సంతోషం అది. బయటోడు ఎవడెవడో తీసుకొని పోతుండు, మనకు సంతోషం ఉంది. మనకి ఇంకా మన తెలుగువాడు మనకు తీసుకొని వచ్చాడు చిరంజీవి గారు, ఇంకా చాలా సంతోషం ఉంది అది. దాని తర్వాత మాకు రవితేజ ఉన్నాడు, సోలో హీరో. సోలో హీరో ఎట్లా ఎదుగుతాడో చిరంజీవి కూడా తెలుసు, ఎట్లా వచ్చిండో ఏం కథనో చిరంజీవి కూడా చాలా తెలుసు. అది కష్టపడొచ్చిండు, అన్నీ చేసి వచ్చిండు, ప్రతి ఒక్క మెట్టెక్కొచ్చిండు, అన్ని కష్టాలు చూసిండు, చాలా కష్టాలు చూసి వచ్చిండు. మన వాళ్ళ బ్రదర్ చనిపోయిండు, బ్రదర్ చనిపోయినప్పుడు కామెంట్ పెట్టిర్రు, ప్రతి ఒక్కటి ఇష్టం ఉండను కామెంట్లో పెట్టిర్రు. ఎవరికి? రవితేజ గారికి. ఎంత గలీజ్గా ఎంత ఘోరంగా పెట్టిర్రు అంటే, నీ బ్రదర్ని చూసుకోపోలేదంటే ఆయన ఉన్న బిజీలో ఎక్కడో ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏందో మనకు అర్థం కాదు. రావాలంటే ఎక్కడ వస్తాడు చెప్పు, ఎక్కడో దూరంలో ఉన్నాడు. మా రవితేజ గారిని చాలా బాధగా పెట్టారు పాపం. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఇండియాలోనే అన్ని రాష్ట్రాల వాళ్ళు చాలా ఇష్టపడి చూస్తున్నారు, దానికి మీకు ఎలా అనిపిస్తుంది? మస్తు ఫుల్ సూపర్. మన ఇండియా సినిమా బయట వాళ్ళు చూసిరంటే గ్రేట్. ఇంకా అది కూడా మన తెలుగు సినిమాలు చూసింది ఇంకా గ్రేట్. ఇంకా అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇంకా అది ఇంతకుముందుకు ఎవరు చూడకపోతు, ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు రాజమౌళి వచ్చిన కాంచాలి, పాన్ ఇండియా అని అదే అని ఇదే అని అన్నీ పోయినాయండి. చాలా సంతోషం అనిపిస్తుంది. మన ఇండియా అనేది చూపెట్టిండు. మొన్న రవితేజది మన టైగర్ నాగేశ్వర్ వచ్చింది, కాకపోతే ఫ్లాప్ అయింది. కాకపోతే ఆయన ప్రతి ఒక్కరికి ఉపయోగ చూపిస్తూ ఉంటాడు, పని అనేది చూపిస్తాడు అంతే. కష్టపడి పని 10 మందికి 10 సినిమాలు తీసినా సరే ఫ్లాప్ అయినా వెనక ముందు ఆలోచించాడు. ఆయన 10 మందికి పని చూపిస్తాడు. ఇప్పుడు మొన్న చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది అవార్డు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఆయన చూస్తే మాకు ఇంప్రెషన్ ఉండే, ఆ సినిమాలు చూస్తాం కానీ ఆ పాటలు కానీ మొత్తం మేము ఫస్ట్ కానుండి ఏదైనా కానీ ఆయన తీసిన సినిమాలు మొత్తం గ్యాంగ్ లీడర్ కానీ మాకు ఏజ్ ఉన్న కాడికి మేము చూసిన సినిమాలు గ్యాంగ్ లీడర్ కానీ ఏంటి ముఠామేస్త్రి కానీ ఈ మొత్తం మాకు మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు తెలుగు సినిమాలు చాలా మంది ఇష్టపడుతున్నారు, హిందీ వాళ్ళు కానివ్వండి, వేరే రాష్ట్ర వాళ్ళు కానివ్వండి, చాలా ఇష్టపడుతున్నారు. దానికి మీకు ఎలా అనిపిస్తుంది? దాని మీద మాకైతే తెలుగు ఫీల్డ్ అయితే చిరంజీవి గారు అంటే మాకు మంచి లైక్. అంటే వస్తున్న సినిమాలు అందరూ అన్ని రాష్ట్రాలు చూస్తున్నారు మన తెలుగు సినిమాలు. అవును, ఇప్పుడు మన ప్రభాస్ గారు అంటే ఇష్టం. ఇప్పుడు మన ఈ ఏరియా కాదు పక్క ఏరియాలో ఉండే ఆయన కేజీఎఫ్ సినిమా తీసిండు, ఆయన పేరు ఏంది ప్రశాంత్ కాదు, ఎస్ గారు అంటే మనకి ఆ సినిమా చూస్తే ఆల్పోస్ట్ చూస్తే ఫస్ట్ అనుకున్నా ఎవరు నాని సినిమా తీసిండు. తర్వాత పోగానే ఆ సినిమా ఎట్టుంది అది మనం చూడాల్సింది. ఆ సినిమా చూస్తే మన కలంబ నీళ్ళు వద్ది, అట్టుండే సినిమా అది. మనకి తెలుగులో అయితే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు అయితే నాకు కొద్దిగా లైక్. ఆ తర్వాత వీళ్ళు ఉన్నారు కదా మిగతా వాళ్ళు. ఏంది మీ ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేష్. ఎందుకు ఇష్టం వెంకటేష్ అంటే? ఆయన ఫ్యామిలీ పిక్చర్లు యాక్టింగ్ కానివ్వండి, కామెడీ కానీ మీకు ఏమి ఇష్టం దాంట్లో? అది రాజా సినిమా ఇష్టం బాగా. అది మా హీరో బాగా యాక్టింగ్ చేస్తాడు, అది బాగా నచ్చుతుంది నాకు, అందుకని నేను ఫేవరెట్. నేను రవితేజ అంటే విక్రమార్కుడు అంటే ప్రతి ఒక్క సినిమా రవితేజ అంటే నేను ఎందుకు ఇష్టం? రవితేజ అంటే మళ్ళాగా మాట్లాడుతాడు, ఓపెన్. అది ఓపెన్ మాట్లాడుతుంది, ఇంకేం చెప్పాను ఇంకా ఓపెన్గా చెబుతాడు, నాకులాగా మాట్లాడుతాడు ఇట్నే జింతా అని. ఈడెడ్ కమిషనర్ మొగుళ్ళకి పిల్లలకి మొగుడు రారా ఏం చేయరా అని చెప్తాడు. అది మనం హాయ్ అండి. ఇప్పుడు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కదండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆయన సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి అందరు మన తెలుగు వాళ్ళు గర్వపడాలి. ఆయన చిన్న సినిమాలు ఎప్పుడు చూస్తుంటారా రెగ్యులర్గా? చూస్తూ ఉంటాము. అందులో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏమైనా? ఇంద్ర, ఖైదీ నెంబర్ 150 బాగుంటుంది. అంటే నేను ఆచార్య ఎక్కువ ఇష్టం నాకు అందరికన్నా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా.
అండ్ ఇప్పుడు సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కూడా ఉన్నారు చిరంజీవి గారే కాకుండా, వాళ్ళు ఎవరికి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? లేకపోతే నరేష్ గారు కానీ, సారీ మోహన్ బాబు గారు కానీ, బాలకృష్ణ గారు చాలా మంది ఉన్నారు కదండి. మోహన్ బాబు గారికి వస్తే బాగుంటుందేమో అనుకున్నాను. ఎందుకని అట్లా అనిపిస్తుంది మోహన్ బాబు గారు తడంగా? అంటే ఆయన చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా బాగా చేశారు అనిపిస్తుంది అంతే. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? పద్మభూషణ్ అవార్డు అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఏంటంటే ఆయన చిన్నప్పటికెళ్ళి మేము గిట తన చేసిన సినిమాలు ఎంతో సక్సెస్ 100 days గిట జరుపుకుంటూ వచ్చినాయి కాబట్టి ఆయన సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ మెయిన్ ఇంపార్టెంట్. డ్యాన్స్ గిట చాలా సూపర్ చేస్తాడు. ఆయన చేసినంత డ్యాన్స్ అనేది సామాన్యంగా ఎవరు హీరోల్లో అప్పుడు లేకపోతుండే. బట్ ఇప్పుడు తన కొడుకు కావచ్చు చాలామంది వచ్చారు ఇప్పుడైతే. బట్ ఇప్పటికైనా సరే తన సినిమా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తను చాలా కష్టపడిండు, చిన్నప్పటికెళ్ళి కష్టపడి సినిమాలు తీసేసి ఇప్పుడు ఒక మంచి లెవెల్ వచ్చినందుకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇదే అవార్డు వేరే సీనియర్ యాక్టర్స్కి ఏ హీరోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బాలకృష్ణ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, నరేష్ గారు కూడా ఉన్నారు. ఇది పద్మభూషణ్ అవార్డు అంటే అది ఊరికైతే రాలేదు. ఎవరికైతే మంచిగా యాక్టింగ్ అనేది అంతా టోటల్గా చేస్తారో, జనాలు ఎవరైతే ఎక్కువ మెచ్చుకుంటారో వాళ్ళని బట్టి పద్మభూషణ్ అవార్డు అనేది వస్తుంటుంది. కానీ ఈయనకే వస్తారా అని మనం అనలేము కదా. అది యాక్టింగ్ బట్టి తన ప్రిపేర్ మొత్తం ఏది అనేది చూసుకొని బట్టి రాగలుగుతారు. కాబట్టి ఎవరికి వచ్చిన అన్నాడు అనేది నేను గ్యారంటీగా చెప్పలేను అన్నట్టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, మీ పేరు? శ్రీకాంత్. మీరు చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తాను. అందులో ఏది బాగా చూస్తుంటారు ఇప్పుడు? నేను మధ్యాహ్న అది చిరంజీవి సినిమా పేరు గుర్తొస్తలే సరిగ్గా. ఇప్పుడు ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే ఆయన చాలా సోపు కదా, చాలా సినిమాలు తీశారు, చాలా మంచిగా అవార్డు తీసుకుంటున్నారు. మంచిగా నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పాత పాటలు అంటే నేను చాలా చూస్తూ ఉంటా. ఆయన అంటే ఫ్యాన్. నాకు చాలా ఇష్టం. పాత పాటలైనా ఏవైనా నేను జెమినీ లైఫ్ పెట్టుకొని చూస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు ప్రజెంట్గా ఇష్టమైన హీరో ఎవరు? నాకు ప్రభాస్ ఇష్టం. నాకైతే చిరంజీవి ఇష్టం. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు కాబట్టి మంచిగా నాకంటే ఆ పాటలు అంటే చాలా ఇష్టము. ఆయన కోసం ఏదైనా చేస్తాను నేను. ఓకే, థ్యాంక్స్. నమస్కారం అండి. నమస్కారం. సార్ ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా హ్యాపీనెస్. నేను మెగాస్టార్ ఫ్యాన్స్ని, మెగా ఫ్యామిలీకి వాళ్ళ అందరికీ నేను రుణపడి ఉంటాను. చిరంజీవి వాళ్ళకు అందరూ మెగా ఫ్యామిలీ చాలా ఇష్టము. నేను చిరంజీవి గారితో 1989లో కొండవీటి రాజు మూవీలో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. నేను చిరంజీవి గారితో కొండవీటి రాజు మూవీలో చిరంజీవి గారితో నమస్కారం పెడతాను. తర్వాత రిక్షా వరల్డ్లో చేశాను, మళ్ళీ గాడ్ ఫాదర్ చేశాను, తర్వాత మన బోలశంకర్లో చేశాను. చిరంజీవి గారి మూవీలో అన్నీ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ మూవీలో చేశాను. నాకు ఆల్ యాక్టర్స్ అందరూ సినీ ఫీల్డ్లో అందరూ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ఆల్ యాక్టర్స్ అందరూ ఫ్యామిలీస్ నాకు చాలా ఇష్టం. అందరూ మెగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అందరిని అభిమానిస్తున్నాను. చిరంజీవి గారు పద్మభూషణ్ అవార్డు వచ్చిందంటే చిరంజీవి గారు ఎంత కష్టపడుతూ వస్తుందండి. అది ఎవరు రాదు, సాధారణం కాదు. అది ఎవరి నుంచి కానే కాదు. చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి స్వయం కృషి సినిమా కూడా చాలాసార్లు చూశాను. చిన్నప్పుడే స్వయం కృషి చాలా కష్టపడతాడు. చెప్పులు కుట్టడము, ఆ స్వయం కృషి అనేది ఆ సినిమా చూస్తే ఏడుపు వస్తాయండి. స్వయం పారవస పాటలు, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అలాంటి సినిమా మళ్ళీ ఎవరు తీయలేంత వరకు. కేవిశ్వనాథ్ గారు తీశారు. కేవిశ్వనాథ్ గారు డైరెక్టర్ గారు. చిరంజీవి గారు స్వయం కృషితోనే కష్టపడి పైకి వచ్చిండు చిరంజీవి గారు. ఎందుకంటే చిన్నప్పుడు బాగా కష్టపడిండు. ఆయనకు సభ్యత, సంస్కారము, కష్టం అంటే ఏంటి అనేది మొత్తం తెలుసు చిరంజీవి గారికి. చిరంజీవి గారు చాలా గ్రేట్ అండి. అలాంటి వ్యక్తి ఉన్నారు ఇంకా కోరుకుంటున్నాను. అలాంటి వ్యక్తులు మాకు కావాలి. అలాంటి వ్యక్తితో మేము ఇంకా ఆయన మూవీలు చేయాలని మేము కోరుకుంటున్నాను. చిరంజీవి గారు చాలా ఇష్టము. పద్మభూషణ్ అవార్డు వచ్చిన చాలా హ్యాండ్సప్. చిరంజీవి గారు గ్రేట్ మ్యాన్. హలో అండి. హలో, మీ పేరు? నాజియా. మీరు చిరంజీవి గారి ఏ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారండి? చాలా చూశాను. ఒక ఇష్టమైంది శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇప్పుడు ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ గుడ్. తెలుగు యాక్టర్కి వచ్చింది కదా, ఇట్స్ గుడ్. ఇప్పుడు చిరంజీవి గారితో పాటు చాలామంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, ఇలా చాలామంది ఉన్నారు కదా. ఇందులో వాళ్ళకి ఎవరికి వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఈ అవార్డు? ఎవరికి వస్తేనా? బాలకృష్ణ, నాగార్జున గారు కూడా, వెంకటేష్ గారు కూడా ఉన్నారు మెయిన్ ఫ్యామిలీ మ్యాన్ యాక్టర్. ఐ థింక్ చిరంజీవి గారే వెల్ డిజర్వింగ్. బట్ వెంకటేష్ కూడా, ఆయన మూవీస్ కూడా బాగుంటాయి.
అంటే వెంకటేష్ గారి కానీ ఎందుకని అట్లా అనుకుంటున్నారు మీరు ఫైనలైజ్ అవుతున్నారు లాస్ట్? అంత అంటే డెప్త్ ఏం లేదు, జస్ట్ మూవీస్ ఇష్టం అంతే. నేను మూవీస్ నువ్వు నాకు నచ్చావు అవి ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. చెప్పండి. సార్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మన తెలంగాణలో మన చిరంజీవి గారికి పద్మశ్రీ అవార్డు మనకు చాలా అందరికీ ఆనందం అండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఆయన చాలా సేవలు, బ్లడ్ బ్యాంక్ అది చేస్తున్నారు వర్కులు వాళ్ళు. చాలా ఇది సంతోషకరమైన విషయం. ఇలాంటి అవార్డ్స్ ఎన్నో రావాలని చిరంజీవి గారిని మేము కోరుకుంటున్నాం. ఈయనకే కాకుండా వేరే సీనియర్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. బాలకృష్ణ గారు కానీ, మోహన్ బాబు గారు, ఇంకా నరేష్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరికి వస్తే మీకు ఎలా బాగుంటుందని అనుకుంటున్నారు సీనియర్ యాక్టర్స్? ప్రస్తుతం అయితే రాజకీయంగాను మరియు సొసైటీ పరంగానే చిరంజీవి గారికి రావడం చాలా మంచిదండి. చాలా మంచి శుభపరిమాణం ఇది. చాలా ఆనందంగా ఉంది. నో ప్రాబ్లం దీనివల్ల. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు చిరంజీవి గారి సినిమా చూస్తుంటారా? చూస్తుంటామండి. అందులో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏమైనా? నాకు డాడీ సినిమా అంటే చాలా ఇష్టం అండి. మేడం, ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక ఫ్యాన్గా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. చిరంజీవి గారు అంటే మాకు చాలా ఇష్టము, మా కుటుంబంలో అందరికీ ఇష్టము. ఆయన సినిమాలో డైలాగులు బాగుంటాయి, డ్యాన్స్ బాగుంటుంది,